క్రషర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారు అనే దాని మీద మీరు చెప్పారట. నేనేదో కేసు పెట్టించాను, రెడ్ బుక్ లో ఉంది, దాన్ని తీసుకుని ఈ కేసులు చేస్తా ఉన్నారు, ఈ 9 నెలల నుంచే పెట్టారు. అమ్మా మీరు మరి చూసారో లేదో మీడియా మిత్రులు కూడా ఇస్తాను, దాని తర్వాత ట్విట్టర్ లో కూడా షేర్ చేస్తాను, అందరూ కూడా చదువుకోవచ్చు. ఇది స్టేట్మెంట్ ఎవరిచ్చారంటే పి జాషువా ఐపీఎస్ ఆఫీసర్. ఈయనకి సర్వీస్ 2040 దాకా ఉంది సర్వీస్. ఆయన కెరియర్ ముందు చాలా పెద్ద కెరియర్ ఉంది. అటువంటి వ్యక్తి ఆయన సంతకం పెట్టి ఈ స్టేట్మెంట్ ని ఇవ్వటం జరిగింది. ఈ స్టేట్మెంట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది ఏమి అంటే ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ దీనికి ఈ యాజమానికి నాకు ఎటువంటి బంధుత్వం లేదు, ఎటువంటి బిజినెస్ పరంగా ఏమీ లేదు, నాకు ఎటువంటి ఇది లేదు. ఈ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనే ఆయన మీదకి ఏం చేశారనేది క్లియర్ గా చెప్పుంది. ఆగస్టు 2021లో మీ వైపు నుంచి మీరు ఒక కంప్లైంట్ ని వీళ్ళ పైన మీరు మూవ్ చేయడం జరిగింది. ఏమని మూవ్ చేశారు? మీ స్వహస్తాలతో మీరే మూవ్ చేశారు. నేను మూవ్ చేసింది కాదు. ఇదేదో 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది కాదు. ఇది మీరు కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ లో చాలా అక్రమం జరుగుతా ఉంది, దీని మీద ఫైన్ వేయండి అని చెప్పి మీరు కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్ పెట్టిన దాని మీద జాషువా గారు దీని మీద ఇది చిన్న విషయం కదా అని చెప్పి యాక్ట్ చేయలేదు. యాక్ట్ చేయకపోతే మీరేం చేశారు? మీరు తిరగని ఆఫీస్ లేదు, ప్రతి ఆఫీస్ దగ్గరికి వెళ్లారు, ఆయనకి ఫోన్ చేయించారు. మీరు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేదు. మీరు ఈ విషయం పైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి మాధవ్ రెడ్డి అనే సాక్షి జర్నలిస్ట్ తీసుకుని మీరు వెళ్లి ఏమి ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎస్పీ గారు మీరు ఎందుకు యాక్ట్ చేయరు అని చెప్పి మీరు ఫోన్ చేయించి అడిగించలేదు? అడిగించారు. దీని గురించి అడిగించారు. ఇవన్నీ కూడా మీరు తలుపు తట్టారు. ఇదిగో ఈ కంప్లైంట్ గురించి మీరు కంప్లైంట్ పెట్టింది 2021లో పెట్టి ఏమని చెప్పారంటే లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ పైన ఈ ఫైన్ వేసే అవకాశం ఉంది అని చెప్పి మీరు కంప్లైంట్ పెట్టారు. దాన్ని జాషువా గారు ఎస్పీ గారు ఆ రోజు మూవ్ చేయకపోతే ప్రతి ఆఫీస్ కి ప్రతి ఒక్క పొలిటికల్ ఆఫీస్ దగ్గరికి వెళ్లారు, వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ పెట్టారు. అప్పటికీ మూవ్ అవ్వలేదు. అప్పటికీ మూవ్ అవ్వకపోతే మీరు ఇంకా గట్టిగా ప్రెషర్ పెట్టేటప్పటికి అప్పుడున్న ఎస్పీ గారు ఏం చేశారంటే దీన్ని మా దగ్గర ఆ రోజు ఏదైతే ఆయన హెడ్ చేస్తా ఉన్నారో దాంట్లో ఉన్న ఆఫీస్ లో మా దగ్గర సరిపడా దీన్ని అసెస్ చేయడానికి మనుషులు లేరు, విజిలెన్స్ దగ్గర సరిపడా మనుషులు లేరు అని చెప్పి ఏడీ మైన్స్ కి ఇదిగోండి ఇది వెరిఫై చేయండి, ఆ రోజు ఉన్న ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇచ్చారు, వెరిఫై చేయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా 2020-21లో ఇచ్చిన తర్వాత ఆ ఏడీ మైన్స్ వారు ఈ స్టోన్ క్రషర్స్ పైన విపరీతమైన ఫైన్ మీ ప్రెషర్ తోనే అది కూడా రాశారు. మీరు పొలిటికల్ ప్రెషర్ పెడితేనే వాళ్ళు విపరీతమైన దీనిపైన లెవీ చేయబోయారు. ఎందుకు లెవీ చేయబోయారు? ఎందుకు రాశారు? మీరు ఈ స్టోన్ క్రషర్ పైన విపరీతమైన ఫైన్ రాయించిన తర్వాత వారిని ఇదిగో మేము ఇంత ఫైన్ అయిపోతా ఉన్నాం అని చెప్పి వారిని మీరు బలవంతంగా తీసుకుని వచ్చి ఇదిగో ఫైన్ అన్నా కట్టు, లేకపోతే నాకన్నా కప్పం కట్టు అని చెప్పి మీరు డబ్బులు తీసుకున్నారా లేదా? ఇవన్నీ నేను చెప్తున్నా కాదు. ఇది 2040 దాకా సర్వీస్ ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ చెప్తా ఉన్నది. జాషువా గారు అప్పుడు ఎవరైతే విజిలెన్స్ ఉన్నారో ఎస్పీగా ఆయన చెప్తా ఉంది. ఆయన స్వహస్తాలతో ఇచ్చిన స్టేట్మెంట్, ఆయన సంతకం పెట్టిన స్టేట్మెంట్. అమ్మా ఇవన్నీ కూడా మీరు చేసి ఇదేదో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది, ఇప్పుడు కేసులు పెడతా ఉన్నారు, నాయంట పడతా ఉన్నారు అని చెప్పి మీరు మాట్లాడటం అనేది సమంజసంగా లేదు. కాబట్టి మీ వల్ల ఒక ఆఫీసర్ ని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. మీ వల్ల వీళ్ళనే కాదు ఏడీ మైన్స్ గానీ అప్పుడున్న ప్రతి ఒక్క ఆఫీసర్ ని కూడా మీ స్వార్థం కోసం వీరందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు.